చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి ఈ పగటకాల సమయంలో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గత రాత్రికాల సమయం అంతా మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి మంచి నిద్ర మాకు దయచేసి ఈ ఉదయకాల సమయంలో చురుకైన మెలుకును కూడా మాకిచ్చి మా ఈ దైనందిన జీవితాలలోనికి బ్రతుకుల్లోనికి మరొక నూతనమైన దినాన్ని కూడా మీరు ఇచ్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ నూతన దినములో మీ పిల్లలంగా మీ పాద సన్నిధిలోనికి కుటుంబాలుగా మేము చేరుకొని తండ్రి మీకు ప్రార్థనలు చేసుకొని మిమ్మల్ని కూర్చున్న పాటలు పాడుకొని మీ విలువైనటువంటి మాటలు విని మమ్మల్ని మేము బలపరుచుకొని నీకును పరలోకానికి మేము సమీపస్తుల విధంగా మాకిచ్చినటువంటి ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఇంతవరకు పాటలు పాడుకొని నీ స్తుతించుకున్న క్రమంలో ఈ సమయంలోనైనా కొద్ది నిమిషాలు నీ మాటలు మేము వినడానికి ఇష్టపడుతూ తండ్రి నీ గ్రంథరాజ్యమైన బైబిల్ ముందుకు మేము వచ్చి ఉండగా నాయన మా అందరిని దృష్టి ఉంచి మీరు మాట్లాడిన తండ్రి నిలబడిన నేనైతే నిష్ప్రయోజన దాసునయ్యా. నేను ఏ జ్ఞానం లేని వాడిన ప్రభువా, నేను నీ సేవ చేయడానికి కూడా అర్హుడు కాదని ప్రభువా మరి నాకు తెలిసిన అయినప్పటికీ కూడా తండ్రి బలహీనమైన నన్ను ప్రభువా నీ సన్నిధిలో నిలవబెట్టుకొని సంఘాన్ని నాకు అప్పగించి నా ద్వారా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈరోజు ప్రభువా మీ పిల్లలతో మీరే మాట్లాడండి తండ్రి. అయ్యా నా జ్ఞానం మరుగు చేయండి, నీ జ్ఞానముతో నింపండి, వాక్చాతుర్యముతో కాక నీవిచ్చిన వాక్శక్తితో నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయంతో నీ బిడ్డలకు నీ మాటలు బోధించాలి. ఒకడు దేవోక్తులను బోధించినట్లుగా బోధించవలను అని మీరు వాక్యం సెలవిచ్చినట్లుగా తండ్రి నీ మాటలు నీ బిడ్డలు తెలియజేస్తూ ఉండగా ఇతరులకు బోధించి నేను భ్రష్టునైపోకుండా బోధించిన బోధ ప్రకారంగా బ్రతికి బోధించే కృప నాకు ఇవ్వండి అయ్యా. మీ ప్రియులుగా మా ఆత్మీయ బిడ్డలుగా తండ్రి కేవలం వినేవారుగానే ఉండి తమను తాము మోసపరుచుకోకుండా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నా జీవితంలో నేను ఏ లోపాలను సరిచేసుకోవాలో ఆ పరలోక రాజ్యానికి నేను నిలవడానికి అని ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ మాటలు వింటూ ఉండగానే నీ బిడ్డలో వారిలో ఉన్న లోపాలను మాలో ఉన్న లోపాలను మేము సరిచేసుకొని ఏ లోపాలు ఏ మచ్చలు ఏ డాగులు ఏ ముడతలు ఏ కలంకము లేని వారుగా ఈ లోకంలో బ్రతికి నీవున్న పరలోక రాజ్యానికి మీకు చేరుకునే కృపాధాన్యత మాకు ఇవ్వమని యేసు ప్రభువు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, సంఘముగా ఈ ఆదివారపు ఆరాధనకు కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. ఒకసారి ప్రేమగా వందనాలు తెలియజేసుకుంటారా సంతోషంగా? మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం దేవుని దివ్యమైన వాక్యాన్ని మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానం చేసుకుందాం. మరి దేవుడు మనందరిని ప్రేమించి గత వారంలో ఆయన మనకు తెలియజేసినటువంటి సందేశం మీ అందరికీ గుర్తుందని నేను అనుకుంటున్నా. దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? దేవుని కుటుంబము అనగా సంఘము. ఆ సంఘం ఎలా ఏర్పడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టుట ద్వారా ఆ సంఘం ఏర్పడింది. ఆ సంఘములోనికి మనందరిని ఆయన పిలుచుకున్నాడు, అంటే ఆయన కుటుంబంలోకి మనల్ని పిలుచుకున్నాడు. కొంతమంది సంఘమని ఆయన కుటుంబంలోనికి వచ్చారు, ఇంకా కొంతమంది ఆయన సంఘమని ఆయన కుటుంబంలోకి రాలేదు. సంఘమనే కుటుంబంలో మనం ఉన్నంతకాలం క్షేమంగా ఉంటాం. ఈ సంఘం అనే కుటుంబంలోకి రాకుండా వెలుపలు ఎవరైతే ఉంటారో, వెలుపలు ఎవరున్నారని చెప్పాను? దుష్టుడు, అపవాది. వాడు మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళని మింగేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘమని ఈ కుటుంబంలోనికి వచ్చిన వాడే దేవుని కుటుంబంగా పిలువబడుతున్న పరలోకం అనే ఆ కుటుంబంలోనికి వెళ్తాడు. కాబట్టి నీ కుటుంబం అంతా, నా కుటుంబం అంతా, మన కుటుంబాలన్నీ కూడా దేవుని కుటుంబం అనే సంఘములో, దేవుని కుటుంబంలో ఉన్నవా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించేసుకోండి. నీ భర్త
దేవుని కుటుంబం అనే సంఘములో ఉన్నాడా? నీ భార్య దేవుని కుటుంబం అనే సంఘములో ఉందా? నీ పిల్లలు దేవుని కుటుంబం అనే సంఘములో ఉందా? నీ తల్లిదండ్రులు దేవుని కుటుంబం అనే సంఘములో ఉందా? దేవుని కుటుంబం అనే సంఘములో నీ కుటుంబం ఉన్నంతకాలం నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. దేవుని కుటుంబం అనే సంఘములో నీ కుటుంబం లేకపోతే బైబిల్ వాక్య ప్రకారంగా నీ కుటుంబం దేవునికి పరలోకానికి దూరం అయిపోతుంది. కాబట్టి దేవుని కుటుంబంలో నీ కుటుంబం అంతా ఉన్నదా, లేదా మన కుటుంబాలన్నీ ఉన్నవా? ప్రియులారా, కుటుంబాలను నిలబెట్టే సందేశాలుగా ఈరోజు క్రైస్తవుని కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. విన్నవారైతే ఒకసారి మీరు వాటిని పునర్విమర్శ చేసుకోండి. వినని వాళ్ళ కొరకు ఈరోజు నేను ఈ అంశాన్ని చెప్తానికి మీ ముందు నిలబడ్డాను. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు, ప్రాముఖ్యమైన సందేశం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా వినవలసినటువంటి, చక్కగా రాసుకోవలసినటువంటి, ఆ మాటలు ధ్యానించి దైనందిన జీవితంలో పాటించవలసినటువంటి మాటలు ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు అనే అంశాన్ని పెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? అసలు ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పాటు వెనకాల ఎవరి ఉద్దేశమో, ఎవరి ప్రణాళిక, ఎవరి సంకల్పం, ఎవరి హస్తము ఉన్నదో గతించిపోయిన ఆదివారం ఆరాధనలో మనం విన్నాం. ఈ కుటుంబ వ్యవస్థ వెనక దేవుని యొక్క హస్తం ఉన్నది. ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఈ భూమి మీద కుటుంబాలను ఆయన ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడో గత వారంలో మనం విన్నాం. ద్వితీయోపదేశకాండం 12:7 మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములు అన్నాడు. అంటే ఈ భూమి మీద కుటుంబాలు ఏర్పడినాయి. ఎలా ఏర్పడినాయి? ఎవరి ద్వారా ఏర్పడినాయి? ఆ కుటుంబ వ్యవస్థ వెనకాల ఎవరి హస్తం ఉంది, ఎవరి ప్రణాళిక, ఎవరి ఉద్దేశం ఉందని మనం వాక్యాన్ని అడిగితే సాక్షాత్తు దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఏమండి? మీకు కలుగు చేసిన మీ కుటుంబములను అన్నాడు దేవుడు. అంటే ఈరోజు కుటుంబాలను మనకు అనుగ్రహించింది ఎవరు అంటే దేవుడని మనకు అర్థమవుతుంది. ఏమండి? కీర్తన 68:6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు అన్నది బైబిల్లో కదా. అంటే విడివిడిగా ఉన్నటువంటి స్త్రీ పురుషులను ఒకటిగా చేసి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి వారికి పిల్లలను కలుగు చేసి వారిని ఒక కుటుంబంగా దేవుడే వారిని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఈ భూమి మీద ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో కోట్ల కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ లక్షల కుటుంబాలు, ఈ కోట్ల కుటుంబాలు ఏర్పడడానికి ఎవరి హస్తం ఉందయ్యా అంటే సాక్షాత్తు మనకు జన్మనిచ్చినటువంటి దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క హస్తం ఉంది మన కుటుంబ వ్యవస్థ వెనకాల. అయితే ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలమ్మా. ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, లక్షల కుటుంబాలు ఉన్నాయి, కోట్ల కుటుంబాలు ఉన్నాయి. మరి కుటుంబాలన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలని, దేవుని ప్రణాళికబద్ధంగా నిర్మించబడిన కుటుంబాలని మనం అనుకుంటున్నాం. అయితే మరి ప్రపంచంలో ఉన్న కోట్ల కుటుంబాలు లేదా లక్షల కుటుంబాలన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలేనా? ఏమంటే ప్రపంచంలో ఈరోజు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నిటి వెనకాల దేవుని ప్రణాళిక ఉంది. దేవుడే ఆ కుటుంబ వ్యవస్థ వెనకాల ఉన్నాడు. మంచిదే. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్న లక్షల కుటుంబాలు, కోట్ల కుటుంబాలన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలేనా? చెప్పండి, చెప్పాలి, మీరు చెప్పాలి. క్రైస్తవ కుటుంబాలేనా? దేవుని కుటుంబాలని పిలువబడుతున్నప్పుడు కూడా వాళ్ళు క్రైస్తవ కుటుంబాలుగా ఇంకా మారలేదు చాలామంది. మరి క్రైస్తవ కుటుంబాలుగా ఎలా ఏర్పడతాయి? ఇది క్రైస్తవ కుటుంబం, ఇది క్రైస్తవ కుటుంబం అని ఎప్పుడు అంటారు చెప్పండి? ఎప్పుడంటారు? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ, మరణ, పునరుద్ధానమును గురించినటువంటి సువార్త విని విశ్వాసముంచి మారు మనస్సు పొంది పాప క్షమాపణ కొరకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము తీసుకొని ఆ బాప్తిస్మము ద్వారా క్రీస్తు రక్తములో
అవిధేయతలన్నీ కూడా లేదా పాపం అంతా కూడా కడుగుకొని ఎవరైతే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించి నా సంఘములో చేర్చబడతారో, బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకుంటారో వారు క్రైస్తవులు. ఏమండి, ఇప్పుడు కుటుంబం అనగా భర్త ఉంటాడు, కుటుంబం అనగా భార్య ఉంటుంది, కుటుంబం అనగా 2 కానీ 3 కానీ పిల్లలు ఉంటారు. వీరిని కలిపి మనం ఏమంటున్నాం? కుటుంబము అంటున్నాం. ఈ కుటుంబాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. అయితే క్రైస్తవ కుటుంబంగా మన కుటుంబం పిలువబడుతుందా? ఈ కుటుంబం క్రైస్తవ కుటుంబం అండి. ఈ కుటుంబం క్రైస్తవ కుటుంబం అండి. ఈ కుటుంబంలో ఉన్న భర్త క్రీస్తుని నమ్మాడు, ఈ కుటుంబంలో ఉన్న భార్య క్రీస్తుని నమ్మింది, ఈ కుటుంబంలో ఉన్న పిల్లలు క్రీస్తుని నమ్మారు. ఈ కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబం. వినండి జాగ్రత్తగా. మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడాలి అని అంటే మన కుటుంబం అంతా క్రీస్తుని సురక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తు స్వరక్తములో అవిధేయతలన్నీ అందరూ కడిగి వేసుకోవాలి. నేను రక్షణ పొందాలి, నా భార్య రక్షణ పొందాలి, నా పెద్ద కుమారుడు రక్షణ పొందాలి, నా చిన్న కుమారుడు రక్షణ పొందాలి. కుటుంబంగా మేమందరం క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్నప్పుడే మాది క్రైస్తవ కుటుంబం అవుతుంది. అవునంటారా కాదంటారా? మీరే చెప్పండి. అవునా కాదా? మీరే చెప్పండి. అవును, ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? భర్తను క్రీస్తుని వెంబడిస్తూ, భార్య క్రీస్తుని వెంబడిస్తూ, పిల్లలు క్రీస్తుని వెంబడిస్తూ, కుటుంబంగా అందరూ దేవుని సంఘమనే కుటుంబంలో కొనసాగుతున్న క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు ఏమిటనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఏమండి, మరి ఈరోజు నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబాలన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్నాయా? భర్త మారాడు అనుకోండి, భార్య మారదు. భార్య మారిందనుకోండి, భర్త మారడు. భర్త భార్య మారిందనుకోండి, పిల్లలు మారడు. పిల్లలు మారారనుకోండి, తల్లిదండ్రులు మారాడు. ఈరోజు అంటే ఇప్పుడు మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా ఎలా పిలువబడతాయి చెప్పండి? పేరుకు మాత్రం మనం క్రైస్తవ కుటుంబాలనే ట్యాగ్ తగిలించుకున్నాం అంతే. కానీ మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు కాదు. ఇప్పుడు ఒక కుటుంబంలో నేను క్రైస్తవుడిగా మారితే క్రైస్తవ కుటుంబం అయిపోద్దా? ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళానమ్మా, బాప్తీసం తీసుకొని పరలోకానికి వెళ్తున్నా. నా భార్య బాప్తీసం తీసుకోలే, క్రైస్తవురాలుగా మారలేదు. నేను తీసుకోపోయినా పర్లేదులే, మా ఆయన సేవలో ఉన్నాడు, ఆయన అలా పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆయన కాలు పట్టుకుంటే నేను పరలోకానికి వెళ్తా అనుకుంటే వెళ్ళిద్దా? లేదు, మా పిల్లలు బాప్తీసం తీసుకోవాలా, నేను నా భార్య వెళ్తున్నాం, మేము తీసుకోపోయినా బాధ లేదు, మా అమ్మ మా నాన్న తీసుకున్నారు కదా బాప్తీసం, వాళ్ళు క్రైస్తవులుగా మారారు కదా, క్రీస్తుని వెంబడిస్తున్నారు కదా, మా అమ్మ కాలు నేను పట్టుకుంటా, మా నాన్న కాలు నేను పట్టుకుంటా అంటే నా పిల్లలు మాతో పాటు వస్తారా? చెప్పాలి. రారు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు. ఎవరు రక్షణ పొందితే వాళ్ళే పరలోకానికి వెళ్తారు, ఎవరు పరిశుద్ధంగా బ్రతికితే వాళ్ళే పరలోకానికి వెళ్తారు. నేను బాప్తీసం తీసుకొని సేవలో కొనసాగుతున్నంత మాత్రాన నా భార్య నాతో పాటు పరలోకానికి రాదు. నా భార్య సేవలో ఉన్నంత మాత్రాన నా భార్యతో పాటు నేను పరలోకానికి వెళ్ళను. మా ఇద్దరితో పాటుగా మా పిల్లలు పరలోక రాజ్యానికి రారు. ఎవరి రక్షణ వారిదే. ఎవరి సొంత రక్షణ వారు ఏం చేయాలంట? భయముతో, వణుకుతో ఎప్పటి వరకు కొనసాగించాలి? దాన్ని మరణం వరకు కొనసాగించాలి. నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. నీ ఆత్మను గురించి నీవే దేవునికి లెక్క చెప్పవలసిన వాడి వలె ఉన్నావు. నా ఆత్మను గురించి నేనే దేవునికి లెక్క అప్పగించవలసిన వాడి వలె నేనున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ కుటుంబములలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఒక్కసారి నీ మనస్సాక్షి గద్దింపుకు నువ్వు లోబడాలి. నిజంగా నా కుటుంబం క్రైస్తవ కుటుంబంగా మారిందా? ఎన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని సంఘానికి వెళ్తున్నా, నేను ఎందుకు నా మనసు మార్చుకోలేకపోతున్నా, నేను ఎందుకు నా చికటి హృదయాన్ని వెలిగించుకోలేకపోతున్నా, నేను ఎందుకు వాక్యానికి లోబడలేకపోతున్నా, నేను బాప్తీసం తీసుకొని క్రీస్తుని ధరించుకొని క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నేను మారలేకపోతున్నా అనే ఆలోచన లేదు చాలామందికి. ఏంటో వస్తున్నారు వారాలు వస్తున్నారు, ఎంతో వాక్యం వింటున్నారు, అయినా బాప్తీసం తీసుకోండి అమ్మ అంటే ముందుకు రావట్లేదు, బాప్తీసం తీసుకోండి అయ్యా అంటే ముందుకు రావట్లేదు. కన్ను మూస్తే ఏమవుతుందో తెలుసా? ఈ క్షణంలో నువ్వు కన్ను మూస్తే ఏమవుతుందో తెలుసా? వారు శ్రేయస్సు కలిగి ఈ భూమి మీద తమ దినములో గడుపుదురు, కన్ను మూయగానే ఒక్క క్షణములో ఎక్కడికి దిగిపోతారంట? పాతాళం అనే వేదనకరమైన స్థలానికి దిగిపోతావు. జాగ్రత్త. దేవుని సేవకులంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాం. ప్రతి ఆదివారం హెచ్చరిస్తున్నా, అయ్యా బాప్తీసం పొందవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ పేర్లు ఇవ్వండి అని పిలుపునిస్తున్నా.
అయ్యా రక్షణ పొందాల్సిన వాళ్ళు ఎవరైనా ఉండారా అని పిలుపునిస్తున్నా, కానీ ఆ పిలుపుని పెడచెవి పెడుతున్నారు చాలామంది. జాగ్రత్తగా, రేపేమి సంభవించునో నీకు తెలుసా? చెప్పాలి, తెలుసా? తెలీదు. మరి ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని సంవత్సరాల సంఘంలో నువ్వు పాల్గొన్నా, నువ్వు బాప్తిసం తీసుకొని నీ క్రీస్తుని ధరించుకొని నీ పాపాలు కడిగి వేసుకోకుండా ఉంటే ఏంటి నీ గమ్యం? ఎక్కడికి నీ ప్రయాణం? నువ్వు ఎక్కడికి చేరతావు చివరికి? ఒకసారి ఆలోచించి మనసు పెట్టి, ప్రేమతో ఈ మాటలు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. రాబోయే భవిష్యత్ దినాల్లో ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయో మీకు తెలుసా? ఒక విశ్వాసి బాప్తీసం తీసుకుంటానయ్యా పాస్టర్ గారు అని వచ్చి అడిగిందనుకోండి, పాస్టర్ గారు బాప్తీసం ఇస్తే ఇంక అంతే, జైలుకే. ఇంకా ఒక విశ్వాసం వచ్చి అడగగానే పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చాడంటే జైలుకే. భయంకరమైన చట్టాలు రాబోతున్నాయి, జాగ్రత్తగా వినండి మీరంతా. ఆల్రెడీ ఆ చట్టాలు వచ్చేసినాయి. అక్రమముగా కట్టినటువంటి చర్చెస్ అన్నీ కూడా, మసీదులన్నీ కూడా కూల్చివేయబడుతున్నాయి. మీకు తెలుసా? రిజిస్ట్రేషన్ జరగకుండా, గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా రిజిస్ట్రేషన్ జరగకుండా, సంఘం రిజిస్ట్రేషన్ జరగకుండా ఎక్కడైనా బిల్డింగ్స్ కడితే గవర్నమెంట్ వారు నిర్దాక్షిణ్యంగా పడదూసేస్తున్నారు. సంఘమా, పెద్దలందరూ మీరు తెలుసుకోండి త్వరలో. అర్థమవుతుంది కదా? చర్చెస్ పడేస్తున్నారు. ఒక పాస్టర్ గారు బాప్తీసం ఒక విశ్వాసకి ఇవ్వాలంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోవాలి. ఒక విశ్వాస బాప్తీసం తీసుకోవాలంటే పిల్లరా మండలాఫీస్ చుట్టూ తిరగాల, విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా. అప్పుడు ఈ అమ్మాయికి బాప్తీసం ఇచ్చి, ఈ అబ్బాయికి బాప్తీసం ఇచ్చి అంటే అప్పుడు బాప్తీసం ఇవ్వాలి పాస్టర్. లేదనుకో, చట్టాన్ని ఉల్లంఘించి పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చిన, విశ్వాస బాప్తీసం తీసుకున్న అంతే, ఇక జైలు శిక్ష అనుభవించాల్సిందే. మీకు తెలియట్లేదు, ఆల్రెడీ యూపీ, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇటంతా కూడా ఈ చట్టం ఉంది. ఈ బిల్లు మనకు కూడా పాస్ కాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. రేపు బాప్తీసం తీసుకోవాలనుకున్నా నీకు అవకాశం ఉండదు. బాప్తీసం మేము ఇవ్వాలన్నా నీకు అవకాశం ఉండదు. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. భయంకరమైన చట్టాలు వచ్చేసి బాప్తీసాలు కూడా ఇవ్వకుండా ఆపివేసేటటువంటి స్థితి వచ్చినప్పుడు ఏంటి నీ పరిస్థితి? కాబట్టి నీ భర్త రక్షణ పొందాడా? నీ భార్య రక్షణ పొందిందా? నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు రక్షణ పొందుకున్నారా? త్వరలోనే మన పిల్లలకు కూడా మనం బాప్తీస కార్యక్రమాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో నీ కుటుంబం ఉందా అని గత వారం విన్నాం. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈరోజు కొన్ని చెప్పి నేను ముగించేస్తాను. ప్రియులారా, మొదటిగా మన క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమ అనే లక్షణం ఉండాలమ్మా. ఏముండాలమ్మా? మన క్రైస్తవ కుటుంబాలలో ప్రేమ అనేటటువంటి లక్షణం ఉండాలి. ఈరోజు చూడండి ప్రియులారా, పేరుకి క్రైస్తవ కుటుంబాలుగా కనబడుతున్నాయి కొన్ని కుటుంబాలు, కానీ ఆ కుటుంబాలలో లేనిది ఏంటి అంటే ప్రేమ. ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమలు చల్లారిపోయినట్లు పరిస్థితి కనబడుతుంది. అన్నదమ్ముల మధ్య ప్రేమలు చల్లారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అక్క చెల్లెమ్మల మధ్య ప్రేమలు చల్లారిపోయిన పరిస్థితి కనబడుతుంది. బంధుమిత్రుల ప్రేమ చల్లారిపోయినట్లు పరిస్థితులు కనబడుతున్నాయి. స్నేహితుల మధ్య ప్రేమలు చల్లారిపోయినట్లు కనబడుతున్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమలు కూడా చల్లారిపోయినట్లుగా మనకు కనబడుతున్నాయి. కారణం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు కదా, అక్రమం విస్తరిస్తుందయ్యా, అనేకుల ప్రేమలన్నీ కూడా ఏమైపోతాయి? చల్లారిపోతాయి. ప్రేమలు లేని లోకంలో బ్రతుకుతున్నాం మనం. దైవత్వాన్ని కోల్పోయిన దేవుని కుటుంబాలు. దైవత్వం అనగా దేవుని తత్వము, దేవుని తత్వం అనగా ప్రేమ. ఆయన ప్రేమస్వరూపి. ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటూ క్రైస్తవులుగా బ్రతుకుతున్నా కూడా ఈరోజు కొంతమంది కుటుంబాల్లో ఏం కనబడట్లేదు అంటే ఇదిగో దేవుని తత్వం, ఈ ప్రేమ తత్వం కనబడట్లేదు. ఉందా మరి మన కుటుంబంలో? క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్నటువంటి మన కుటుంబాలలో ఈ ప్రేమకు చోటుందా? తోడుకోడల మధ్య ప్రేమలు ఉన్నాయా? అత్త కోడల మధ్య ప్రేమలు కనబడుతున్నాయా? చెప్పండి, ఏమండి? ఎందుకు ప్రేమలు లేవు అంటే యేసుక్రీస్తు చెప్పాడు ఎప్పుడో, అంత్య దినములలో ప్రేమలు ఏమైపోతాయంట? చల్లారిపోయే రోజుల్లో మనం ఉన్నాం. ప్రేమలు లేవు. పగలతో, ప్రతీకారాలతో, కక్షలతో, ద్వేషాలతో రగిలిపోతున్నారు ఈరోజు. కుటుంబాల్లో ఒకరంటే ఒకటి పడని తత్వం. ఒకరికొకరు ప్రేమించుకోవడానికి బదులుగా ఒకరినొకరు ద్వేషించేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు కక్షలు పెంచేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు రివెంజ్ తీర్చుకోవాలనేటటువంటి ఆ ఆలోచన కలిగి ఉన్నారు, తెలుసు కదా మీకు. కాబట్టి నా ప్రియమైన క్రైస్తవ కుటుంబాలారా, క్రైస్తవ కుటుంబాలుగా మనలో ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైన దైవ లక్షణం ఏంటి అంటే
ప్రేమ అనే లక్షణం మన కుటుంబాల్లో ఉండాలి. ఉందమ్మా? మరి నిత్యము యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రార్థనలు, పాటలు, దేవుని వాక్యము, పరిచర్య, సువార్త సభలు, ఎన్నో దైవ కార్యక్రమాల్లో ఆహర్నిశలు నిమగ్నమైపోతున్నటువంటి మన దైనందినటువంటి మన కుటుంబాల్లో, ఫస్ట్ నా కుటుంబంలో, నెక్స్ట్ మీ కుటుంబంలో, మనందరి కుటుంబాల్లో ఇదిగో ప్రేమకు చోటుందా? భార్యాభర్త ప్రేమించుకోగలుగుతున్నామా? తల్లి బిడ్డలు ప్రేమించుకోగలుగుతున్నామా? తల్లి కుమారుల మధ్య ప్రేమ, అక్క చెల్లెముల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, బంధుమిత్రుల మధ్య ప్రేమ ఉందా అనేది ఎప్పటికప్పుడుగా పరిశీలన చేసుకోవాలి. నాకు నేను పరిశీలన చేసుకుంటున్నా, మీకు మీరు పరిశీలన చేసుకోండి. ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం అనే అద్దం ముందుకు మనం వచ్చినప్పుడు ప్రియులారా, ఆ అద్దం అనేది మన లోపాన్ని చూస్తున్నప్పుడు, ఆ లోపాన్ని మనం సరి చేసుకున్నప్పుడే మనం ధన్యులం అవుతాం. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ప్రియులారా, ప్రేమ అనేటటువంటి లక్షణం మన కుటుంబాల్లో ఉండాలి. ఏమండి? నిజంగా మన కుటుంబాల్లోనే ప్రేమ అనేది ఉందనుకోండి ప్రియులారా, శత్రువును కూడా మనం ప్రేమిస్తాం. మన కుటుంబాల్లో ప్రేమ అనేది ఉందనుకోండి ప్రియులారా, మనల్ని హింసించే వరకు మనం ప్రార్థన చేస్తాం. నిజంగా మన కుటుంబాల్లో మనకు ప్రేమ ఉందనుకోండి ప్రియులారా, ప్రేమ ఏం చేస్తుందంటే అనేక దోషాలను కప్పుతుంది. మన కుటుంబంలో ఉన్న మన రక్త సంబంధికులు మన ఎడల ఏదన్నా తప్పుగా ప్రవర్తించి తప్పుగా మాట్లాడినప్పుడు నిజంగా వారి మీద మనకు నిజమైన దైవ ప్రేమ ఉన్నట్లయితే ఏం చేస్తాం మనం? ప్రేమ అనేక దోషాలను ఏం చేస్తుందంట? కప్పిపెడుతుంది. ప్రేమే పరలోకానికి మార్గం. తన కళ్ళ ముందు కనిపించే సహోదరుడు సహోదరుని ప్రేమించని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతాం, అది అబద్ధం అవుతుంది అంటాడు భక్తుడు. కాబట్టి నా ప్రియమైన క్రైస్తవ సంగమ, క్రైస్తవ బిడ్డలారా, దేవుని ప్రజలారా, మన క్రైస్తవ కుటుంబాల్లో చెప్పండి, ప్రేమ అనే ఈ లక్షణం ఉందా? ప్రేమించుకోగలుగుతున్నామా? ఒకరు ప్రేమించుకోగలుగుతున్నామా? అందుకని పౌలు గారు అంటాడు ప్రియులారా, సహోదర ప్రేమ మీలో నిలవరముగా ఉండనీయడి, ఒకరిని ఒకరు మిక్కటమైన ప్రేమతో ప్రేమించుకోండి. ఒకరి ఎడల ఒకరికి మనకి మిక్కటమైన ప్రేమ ఉండాలి. ప్రేమ మనలో ఉంటే చెప్పాను కదా, శత్రువును కూడా ప్రేమిస్తాం. ఆ ప్రేమ మనలో ఉంటే ప్రియులారా, మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రేమ మనలో ఉంటే చెప్తున్నాను కదా, ఎదుటివారు మన ఎడల చేసినటువంటి తప్పులు తప్పుగా కనపడవు మనకి. ప్రేమ లేదు కాబట్టి ఈరోజు ఎదుటివారు ఒక మాట అన్నా అది తప్పుగా కనబడుతుంది, ఎదుటివారు ఏదన్నా చేసినా అది మనకు తప్పుగా కనబడుతుంది. కాబట్టి ప్రేమ అనేది మన క్రైస్తవ కుటుంబాలలో ఉన్నదా? ఏమండి? కాబట్టి క్రైస్తవ కుటుంబాలలో ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ అనే ఈ లక్షణం మన కుటుంబంలో ఉండాలి. ఉంటే మన కుటుంబం అంతా పరలోకానికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రేమే పరలోకానికి మార్గం. ప్రేమ అనేది నోటి మాటలతో చెప్పడం అనేది కాదు, అది మన క్రియలతో చూపించాలి కదా. ప్రేమ అనేది నోటి మాటలతో కాదు, మన క్రియలతో మనం చూపించాలి మన ప్రేమ అనేది. కాబట్టి ప్రియులారా, ఇక నుంచి అయినా సరే మనం అందరం కలిసి, నేను నా కుటుంబంలో, మీరు మీ కుటుంబాల్లో, సంఘం అనే కుటుంబంలో మనం అందరం కూడా క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్న మనము ప్రేమ కలిగి ఉందాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా తెలుసో తెలియకో ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, వాని ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి చెప్పండి, వీరికి తెలియదయ్యా, వీరికి తెలియదు, నాకు క్షమించేసే, నేను క్షమించేస్తున్నా. నా ఎడల తప్పుగా ప్రవర్తించారయ్యా, పోనీ ప్రభా వీళ్ళకి తెలియక తప్పు చేశారు, క్షమించే ప్రభా, నేను క్షమించేస్తున్నా. ఇలాగ ఎప్పుడైతే మనం అనుకుంటామో ప్రియమైన దేవుని వల్ల నిజంగా మన కుటుంబాలు అంచెలంచెలుగా దేవుని ఆశీర్వాదముతో దీవించబడతాయి, గొప్ప చేయబడతాయి, హెచ్చించబడతాయి. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ కుటుంబంలో లేదా క్రైస్తవ ఇంటిలో ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటిది ఈ ప్రేమ అనే లక్షణం మనందరిలో ఉండాలి. ఉందా మరి ప్రేమ? చెప్పండి, ప్రేమలు ఉన్నాయా? మన మధ్యలో ప్రేమలు ఉన్నాయా? ద్వేషాలు ఉన్నాయా? ప్రేమలు ఉన్నాయా? పగలు ఉన్నాయా? ప్రేమలు ఉన్నాయా? ప్రతీకారాలు ఉన్నాయా? ప్రేమలు ఉన్నాయా? కక్షలు ఉన్నాయా? ప్రేమలు ఉన్నాయా? మరి లేకపోతే చెప్పండి ఏమున్నాయి? అర్థమవుతుందా మీ అందరికీ? ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ప్రేమ చూపించాలని నీకు తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు. ప్రేమే పరలోకానికి
చేర్చేది, ప్రేమే పరలోకానికి మార్గం. కాబట్టి ప్రేమ అనేది మనలో ఉంటే, చెప్పాను కదా, ఎదుటివారు మన ఎడల చేసిన తప్పులు అవి తప్పులుగా అనిపించవు. ఈరోజు ఎదుటివారు చేసిన చిన్న తప్పు కూడా మనకు పెద్ద తప్పులా కనపడుతుంది అంటే మనలో ఏమి లేదు చెప్పాలి. ప్రేమ అనే ఈ దైవ లక్షణం లేదు. కాబట్టి ప్రేమ అనే 2 అక్షరాలు కలిగినటువంటి ఈ అద్భుతమైన లక్షణాన్ని మనం అందరము కలిగి జీవించదము గాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు ప్రేమించవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూడండి అమ్మా, యేసుక్రీస్తు మనల్ని ఎలా ఏ స్థితిలో ఉంటే మనల్ని ప్రేమించాను? మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కోసం ఏం చేశాడంట? యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన సిలువలో మరణించాడంట. భక్తిహీనులమైన మన కొరకు యుక్త కాలములు యేసుక్రీస్తు ప్రేమించి మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు కదా. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టాడు. మరి ఎంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, నేను ప్రేమించినట్లుగా అన్నాడు. ఎలా ప్రేమించావయ్యా అంటే, ఇదిగో ఎలా ప్రేమించాను, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను రా, ప్రాణం పెట్టినంతగా ప్రేమించా. మీరు కూడా ఏం చేస్తారు? అవసరమైతే మీ సహోదరుడు కొరకు మీరు ప్రాణాలు తీయటం కాదు, అవసరమైతే మీ సహోదరుల కొరకు నేను ఎలాగైతే మీ కొరకు ప్రాణం పెట్టానో మీరును ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. ప్రాణం పెట్టడం ఎక్కడ? ఈరోజు మాటలతో చంపేస్తున్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ప్రియ దేవుని కుటుంబమా, దేవుని సంగమా, క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాల్లో ఉండవలసిన అత్యంతమైన ప్రాముఖ్యమైన లక్షణాల్లో మొదటిది ప్రేమ అనే లక్షణం ఉండాలి. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఎలాగైతే తన చివరి రక్తాన్ని కూడా చిందించి మన కొరకు ప్రాణం పెట్టేశాడో, మనము కూడా మన సహోదరులను ప్రేమించే విషయం అవసరమైతే ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. అంత ప్రేమ నీలో నాలో మనందరిలో ఉండాలి. అలాంటి ప్రేమను మనం వృద్ధి చెందించుకోవాలి. దేవుని సంఘానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ప్రేమలో మనం ఏమవ్వాలి? ప్రేమలో ఎదగాలి. ఈరోజు మనం దేంట్లో ఎదుగుతున్నాం? దేంట్లో ఎదగాలని చూస్తున్నాం? ఆస్తుల్లో ఎదుగుదల, అంతస్తుల్లో ఎదుగుదల, ఐశ్వర్యంలో ఎదుగుదల, తప్పులేదు. కానీ ఈ ప్రేమ అనే ఈ లక్షణంలో ఎదుగుతున్నామా? ఎంతవరకు ఎదిగాం మనం? మనల్ని చూసిన సమాజం అనాలంట. యేసుప్రభు అంటాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట సమాజం చూసినప్పుడు మీరు నా శిష్యులను పిలువబడతారా బాయ్ అన్నాడు. తెలుసా మీకు? ఈరోజు క్రీస్తుని బాప్తిస్మం ద్వారా ధరించుకొని క్రైస్తవులుగా, క్రీస్తు మనకు గురువుగా, మనం ఆయన శిష్యులుగా ఉన్నాం. అయితే ఆయన మనకు గురువుగా, మనం ఆయన శిష్యులుగా ప్రియులరా, ఆయన మన ఎడల చూపినటువంటి ప్రేమ మనము కూడా మన సమాజంలో చూపించి మనం బ్రతుకుతున్నప్పుడు అంట, మనల్ని చూసిన సమాజం అంటదంట, వీళ్ళు నిజంగా క్రీస్తు శిష్యులు అంటదంట. ఆ మాట బైబిల్లో ఉన్నదేనా? నేను సొంతగా కామిచ్చేమన్న కల్పన మాటలు చెప్పాను అనుకుంటున్నారా? మిమ్మల్ని అందరినీ వాక్యాలు చెప్పేసి నా వైపుకు తిప్పుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. అర్థమైందా? ఎప్పుడు కూడా పరలోకం వైపుకి, దేవుని వైపుకే తిప్పుతాయి నా ప్రసంగాలన్నీ. నా వైపుకి ఆకర్షించుకోవడానికి కానీ, నేనేదో వన్ మ్యాన్ షో చేసి నేనేదో గొప్ప బోధకుడని మీ చేత అనిపించుకోవడానికి ఎప్పుడు అలాంటి దుర్బుద్ధి నాకు ఉండదు ప్రియులారా. వింటున్నారా? ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి నా మాట చదవండి బైబిల్ గ్రంథంలో, చాలా చక్కగా నిదానంగా మీకు విధంగా చూడండి. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము వచనం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట ఇతరులు చూసినప్పుడు మీరు నిజంగా క్రీస్తు శిష్యులని పిలువబడతారు, నా శిష్యులని పిలువబడతారు అన్నాడు. చదవమ్మా. చూడండి, నేను చెప్తున్నాను, బైబిల్లో ఉందా? మీరు శిష్యులు చెప్తున్నాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనని. మీరు ఒకరి ఎడలవో
ఒకరు ప్రేమ గలవారైన ఎడల, ఇచ్చుకో చూడండి, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల. అమలా అయ్యా వింటున్నారా? క్రైస్తవ కుటుంబాలలో ఉన్న మనము, క్రైస్తవ సంఘం అనే కుటుంబంలో ఉన్న మనము, మీరు లేదా మనము, ఆ రోజు శిష్యులు, ఈరోజు మనము. ఆ రోజు శిష్యులు క్రీస్తుని నమ్ముకొని శిష్యులుగా మారారు, ఈరోజు క్రీస్తు నమ్ముకొని మనం శిష్యులుగా మారాం. మనమందరము ప్రియులారా, అక్కడ రాయబడింది, ఒకరి ఎడల ఒకరు మనము ప్రేమ కలిగి నడుచుకుని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని పిలువబడతారు. సమాజం మిమ్మల్ని పిలుస్తుంది, వీళ్ళు యేసుక్రీస్తులని అందరూ తెలుసుకుంటారంట. ఎంత మంచి మాట చూడండి. ఈరోజు నేను యేసు శిష్యుడని, నా భార్య యేసు శిష్యురాలని, నా పిల్లలు యేసు శిష్యులని, ఈరోజు మీరందరూ మనమందరం యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులని ఈ సమాజం తెలుసుకోవాలి. ఈ సమాజం తెలుసుకోవాలంటే ముందు మనం అందరం ఒకటి ఎడల ఒకటి ఏం కలిగి ఉండాలంట? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మనము ప్రేమ కలిగి ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దీనిని బట్టి మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటం బట్టి, దీనిని బట్టి మనము క్రీస్తు శిష్యులు మనం అనబడతామంట. సమాజం మనందరిని అంటుంది, వీళ్ళు క్రీస్తు శిష్యులరా. ఎందుకంటే క్రీస్తు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో వీళ్ళు అదే ప్రేమ కలిగి ఉన్నారు. కాబట్టి ఇంత ప్రేమ మనం ఉందా? మనలో ఇంత ప్రేమ ఉందా? చెప్పండి. సంఘం అంటే దేవుని కుటుంబం కదా, ఈ కుటుంబానికి దేవుడే తండ్రి కదా, ఆ తండ్రికి సంఘములో ఉన్న మనం అందరము కుమారులం కుమార్తెలం కదా, అనగా మనం అందరము ఆధ్యాత్మికంగా సహోదరి మనులం కదా. మరి సంఘం అనే కుటుంబంలో లేదా క్రైస్తవ కుటుంబంలో ఉన్న మనందరం ఎవరమే? ఆధ్యాత్మికంగా దేవుని పిల్లలం కదా. మరి దేవుని పిల్లలు కుటుంబాలు కొట్టుకుంటారా? అన్నదమ్ములు, అక్క చెల్లెములు. దేవుడు మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం, మనం కుటుంబం, మనమంతా కుటుంబం. మన కుటుంబంలో మనం కొట్టుకోవచ్చా? మనం తిట్టుకోవచ్చా? ఒకరంటే ఒకరిని పడని తత్వం ఉండొచ్చా? ప్రేమ లేని తత్వం ఉండొచ్చా? అసూయలు ఉండొచ్చా? పగలు ఉండొచ్చా? ప్రతీకారాలు ఉండొచ్చా? కక్షలు ఉండొచ్చా? పగ తీర్చుకునే తత్వం ఉండొచ్చా? చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. ఇది దేవుని కుటుంబం అనుకున్నప్పుడు, దేవుడు మనకు తండ్రి అన్నప్పుడు, మనం అందరం ఆయన పిల్లలమైనప్పుడు, సంఘం అనే కుటుంబంలో లేదా క్రైస్తవ కుటుంబంలో మనం అందరం కొట్టుకొని తిట్టుకోవచ్చా? ఆ కుటుంబంలో ఉన్న తండ్రి, తల్లి, పిల్లలు కొట్టుకుంటున్నారనుకో, ఎంత చండాలంగా ఉంటుంది. మరి దేవుడు మనకు తండ్రి, మనం అందరం ఆయన పిల్లలం, ఒక కుటుంబానికి ఒక పంచని చేరామంటారు కదా. మనమంతా ఆయన పిల్లలమైనప్పుడు మరి కుటుంబంలో ఇంటిలో ఉన్న మనం కొట్టుకుంటే బయట ఉండేవాడికి ఎలా ఉంటుంది? మనం తిట్టుకుంటే బయటకు ఉండేవాడికి ఎలా ఉంటుంది? మన సంఘమని ఈ కుటుంబం చేస్తే అది సంఘములోనే తేలిపోవాలి తప్పితే అది బయటికి రచ్చబండకి ఎక్కకూడదు. ఎవరైనా కుటుంబంలో ఏదైనా తప్పు చేస్తే నువ్వు వెళ్ళిపోయి ఇంటికి బయటకి గుట్టును బయట చెప్పుకుంటావా? నీ భర్తలో తప్పు ఉంటే బయటికి వెళ్ళి చెప్పుకుంటావా? నీ భార్యలో తప్పు ఉంటే బయటికి వెళ్ళి చెప్పుకుంటావా? నీ పిల్లల్లో తప్పులుంటే బయటికి వెళ్ళి చెప్పుకుంటావు, అవన్నీ దాచుకుంటావు. కానీ సంఘం అనే ఈ దేవుని కుటుంబంలో ఎవడైనా ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే వెళ్ళిపోయి బయట చెబుతూ ఉంటారు. ఇది తప్పు అని నేను బహిర్గతంగా చెప్తున్నాను మీకు. సంఘములో ఏది జరిగినా ఇది దేవుని కుటుంబం, ఈ కుటుంబంలో జరిగిన విషయాలు బయట చెప్పకూడదు. బయట చెప్తే కుటుంబం ఏమవుతుంది? నీ కుటుంబం నువ్వు బయటకి చెప్పుకుంటే ఏమవుతుంది? రోడ్డు పాలవుతుంది. మరి ఇది దేవుని కుటుంబం, ఈ కుటుంబంలో మనం అంతా ఒకటే. ఈ కుటుంబంలో విషయాలు బయటికి తీసుకెళ్ళి చెప్తే ఏమవుతుంది? ఈ కుటుంబం, చెప్పండి, ఈ కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తున్నామని అర్థం. కాబట్టి నా సహోదరులారా, నా సహోదరిమణులారా, మిమ్మల్ని ప్రేమించి ఈ సంఘమని ఈ కుటుంబానికి పెద్దగా నన్ను నియమించాడు కాబట్టి కొన్ని విషయాలు మీకు కొన్ని కఠినంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏమో అర్థమవుతుందా మీ అందరికీ? కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన శ్రేష్టమైన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ప్రేమ అనే ఈ లక్షణం మన కుటుంబాల్లో ఉండాలి. మరి ఉందా? లేకపోతే ఈ రోజు నుంచి అయినా సరే మన కుటుంబం అంతా ప్రేమ కలిగి ఉండే విధంగా మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. రెండవది, క్రైస్తవ కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి? క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకొని మనం క్రైస్తవ కుటుంబంగా ఏర్పరచబడినటువంటి మన కుటుంబాల్లో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అనగా అర్థం ఏంటి? చెప్పాలి. పరిశుద్ధత అనగా అర్థం ఏంటి? చెప్పాలి. నేనేమన్నా ఐఏఎస్ క్వశ్చన్ అడిగానా? చెప్పండి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ఏ తప్పు చేయకుండా ఉండటమే పరిశుద్ధత, అంతేనా? పాపం చేయకుండా ఉండడమే పరిశుద్ధంగా ఉండడం, అదే పరిశుద్ధత. కాబట్టి మన చూపుల్లో కానీ, మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, పనుల్లో కానీ, నడకలో కానీ మనం ఎక్కడ కూడా ఏ తప్పు, వాక్య విరుద్ధమైన తప్పు చేయకుండా బ్రతకడమే పరిశుద్ధంగా బ్రతకడం.
కాబట్టి మన క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన లక్షణాల్లో రెండవ లక్షణం ఏంటంటే పరిశుద్ధత అనే లక్షణం ఉండాలి. మన దేవుడు ఎలాంటి వాడమ్మా? మన తండ్రి, మనం ఆయన పిల్లలం. అంటే బాప్తీసం తీసుకొని ఆయనకు కుమార్తెలుగా స్వీకరించబడ్డాం. ఆయన కుటుంబంగా మనం ఏర్పరచబడ్డాం. మరి మన తండ్రి ఎలాంటి లక్షణం కలిగిన వాడు? ఆయన పరిశుద్ధుడు మాత్రమేనా, అతి పరిశుద్ధుడా? పరలోకంలో దేవదూతలంట ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో గాలిలో ఇలా ఎగురుకుంటూ 2 రెక్కలతో దేవుని యొక్క మహిమను చూడలేక కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో వారి యొక్క పాదములు ఆ పరిశుద్ధ స్థలములో కలపకుండా పాదాలు కప్పుకొని దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పరలోకంలో గాన ప్రతిగానాలు చేస్తున్నారంట దేవదూతలు. అంటే దేవుడు అంత పరిశుద్ధుడు మాత్రమే కాదు, అతి పరిశుద్ధుడైన. అందుకని పేతురు పత్రికలో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధత లేనివాడు ఎవడు నన్ను చూడలేడు, నా కుటుంబం అనే పరలోకానికి కూడా రాలేడు. సంఘమని ఈ దేవుని కుటుంబంలో ఉన్నటువంటి మనము పరలోకం అనే దేవుని కుటుంబంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ సంఘములో, ఈ కుటుంబంలో ఉన్న మనం అందరం కూడా, ఈ క్రైస్తవ కుటుంబంలో ఉన్న మనం అందరం కూడా ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతకాలి. కలలో కూడా మనం అపవిత్రులను కాకూడదు. చాలామంది ఎన్నో ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎన్నో వాక్య విరుద్ధమైన దుష్ట ఆలోచనలు కలిగి పడుకోబట్టి కళలు ఆలోచనలే వస్తామంటే మనిషికి, ఆ కళలే వస్తామంటే మనుషులకి, అవునా? కానీ కళలో కూడా మనం అపవిత్రులు కాకూడదంట. సాధ్యమేనా అది? కళలో కూడా అపవిత్రులను కాకుండా ఉంటేనే ఆ దేవుని కుటుంబం అనే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. పరిశుద్ధత. హెబ్రీ పత్రిక 12:4 ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 5:8 కూడా మీకు తెలుసు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూచెదరు. చనిపోయిన తర్వాత, బ్రతుకున్నప్పుడు కాదు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు ఇంకా దాన్ని ఎదిరింపలేదు అంటున్నాడు. అమ్మా, మనందరికీ ఒక పోరాటం ఉంది. ఏంటి ఆ పోరాటం? దేనితో మన పోరాటం అంటే పాపముతో పోరాడి గెలవాలంట మనం. పాపంతో ఎవరికైనా పోరాటం ఉందని తెలుసా ఇంతవరకు? అది బైబిలే చెప్పింది. పాపంతో మనం పోరాడి గెలవాలన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. గెలిచాడు ఆయన. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్నాను, మీరు కూడా జయించండి, జయించిన వారికి నా సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటా అన్నాడు. ఏం జయించాడు ఆయన? ఈ లోకంలో ఉన్నంతకాలం అన్నీ జయించాడు ఆయన. శరీరాశలు జయించాడు, నేత్రాశలు జయించాడు, జీవోడమని జయించాడు. అన్నీ జయించుకుంటా జయశాలిగా పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన, మనకు మాదిరి చూపించి. ఏంటమ్మా, స్మెల్ వస్తుందా? అట్లేదా? ఏమన్నా అటు నుంచి ఏమన్నా బ్యాడ్ స్మెల్ వస్తుందేమని? ఏదో వస్తున్నట్టే ఉంది కదా. ఒకసారి ఈ కిటికీలన్నీ క్లోజ్ చేయండి. వస్తుంది, ఏదో వస్తుంది. జయించుకుంటే వెళ్ళిపోవాలంటే పరలోకానికి మనం ఏం జయించాలి? అన్నిటినీ జయించాలి. దేవునికి వాక్యానికి విరుద్ధమున ఉన్న వాటన్నిటిని మనం జయించాలి. జయించిన వారిని ఏమంటాము చెప్పండి? జయించిన వారిని ఏమంటాం చెప్పాలి? జయశాలులు అంటాం. జయశాలి. జయించిన వారిని జయశాలి అంటాం. కాబట్టి యేసుక్రీస్తు జయశాలిగా ఆయన అన్నిటిని జయించుకొని పరలోకానికి వెళ్ళాడు. ఆయన జయించినట్లుగా మనం కూడా జయిస్తే దేవుడు పరలోక రాజ్యంలోకి మనల్ని కూడా చేర్చుకుంటాడంట. కాబట్టి మత్తయి సువార్త 5:8 తర్వాత తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:7 ఒక మాట చదవండి త్వరగా. తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ మాట రాయబడిన మాట, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువబడలేదంట. అమ్మ జాగ్రత్తగా ఇప్పుడు నా వైపు చూడండి, నేను త్వరలోనే ముగించేస్తాను. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంట? ఆయన పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులగుటకు దేవుడు మనల్ని పిలిచలేదంట. అపవిత్రులుగా ఉండటకు పిలవలేదంట. ఒకప్పుడు మనం అపవిత్రులుగా ఉన్నాము. అపవిత్రులుగా ఉన్న వాళ్ళు మనల్ని పవిత్రులుగా ఉండటకు పిలుచుకున్నాడు.
మరలా అపవిత్రులుగా ఉండడానికి కాదు దేవుడు పిలుచుకుంది. ఈరోజు అపవిత్రులుగా ఉన్న వారిని పవిత్రులుగా దేవుడు పిలుచుకున్నప్పటికీ, పవిత్రులుగా బ్రతకండ్రా అని చెప్పినప్పుడు కూడా పవిత్రంగా బ్రతకలేనటువంటి పరిస్థితి. అమ్మా, పవిత్రంగా బ్రతకలేనటువంటి పరిస్థితి. అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదంట, పరిశుద్ధులుగా ఉండుట కొరకే దేవుడు పిలుచుకున్నాడంట నిన్ను క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, విశ్వాస గృహమునకు చేరిన దేవుని కుటుంబమా, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మన క్రైస్తవ కుటుంబాలలో ప్రేమ అనే ఈ లక్షణం ఉన్నదా? మన క్రైస్తవ ఈ కుటుంబాలలో పరిశుద్ధత అనే ఈ లక్షణం ఉన్నదా అనేది ఎవరికి వారంగా మనం ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధంగా మనం బ్రతకకపోతే ఎప్పటి వరకు పరిశుద్ధంగా బ్రతకాలో చెప్పమంటారా? ఎప్పటి వరకు మనం పరిశుద్ధంగా బ్రతకాలి? ఎప్పటి వరకు? మరణం అనే పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి తిరిగి రాని మహాలోకానికి ఆత్మగా మనం చేరుకునేంత వరకు, అంటే మన జీవితంలో దేవుడు నియమించినటువంటి సంవత్సరాల్లో చివరి క్షణం, ఒక్క నిమిషం ఉంటుంది కదా, చివరి క్షణం, నిమిషం, ఆ నిమిషం వరకు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ నిమిషం వరకు కూడా నీవు నేను మనం అందరం పరిశుద్ధంగా బ్రతికితేనే కన్ను మూయగానే దేవుడున్న పరలోకానికి వెళ్ళిపోతాం, పరదేశికి మొదట. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవ కుటుంబంగా మనం బ్రతకాలంటే అది చాలా కష్టం. మనం అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. చెప్పండి, మనం అనుకున్నంత ఈజీ కాదు క్రైస్తవుడిగా బ్రతకడం అంటే. మనం అనుకున్నంత ఈజీ కాదు దేవుడున్న పరలోకానికి వెళ్ళడం అంటే. చాలామంది ఈరోజు ఏమనుకుంటున్నారంటే, ఇక నేను బాప్తీసం తీసుకునే ఇక బొందుతో నేను కైలాసమే అనుకుంటున్నారు చాలామంది. బాప్తీసం తీసుకున్నాను, ఇక నేను ఎక్క అవసరం లేదు, ఇక నేను దోక అవసరం లేదు, యేసు ప్రభు వస్తే ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతా అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే నేను ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నా, ప్రతి ఆదివారం బలలో చేతులు వేస్తున్నా, ప్రతి ఆదివారం ప్రార్థన చేసుకుంటున్నా, పాటలు పాడుకుంటున్నా అనుకుంటున్నారు. మరి ఈ పరిశుద్ధ సంగతి ఏంటి? ఈ ప్రేమ సంగతి ఏంటి? మరి అమ్మ వింటున్నారా? కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు, ఒకటి ప్రేమ అనే లక్షణం ఉండాలి, రెండవదిగా పరిశుద్ధత అనే లక్షణం ఉండాలి. ఎక్కడ కూడా నీలో, నాలో, మనందరిలో, మన కుటుంబాలలో యేసుక్రీస్తు పాపపు లోకంలో బ్రతికినా పాపం అంటుకోకుండా ఎలాగైతే బ్రతికాడో, ఈ పాపపు లోకంలో బ్రతుకుతున్న మనం అందరం కూడా క్రైస్తవ కుటుంబాలుగా, దేవుని కుటుంబంగా మన కుటుంబాల్లోనికి పాపం అనే అపవిత్రత రానికుండా బ్రతకాలి. సముద్రంలో మహాషిప్పులు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ మహాషిప్పులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని వందల వేల మంది ప్రయాణికులు ఉంటారు దాంట్లో. అది మహాజలముల మీద అలా ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఓడకు ఒక చిన్న రంధ్రం పడింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చిన్న రంధ్రమే కదా అనుకుంటే, చిన్న రంధ్రమే మహాషిప్పుకి సముద్ర జలముల మీద ప్రయాణం అయిపోయే వందల మందిని చేరవేసే ఆ మహాషిప్పుకి చిన్న రంధ్రం పడితే, ఆ రంధ్రంలో కూడా నీళ్లు లోపలికి వెళ్ళి అనుకోండి, ఆ షిప్ ఏమవుతుంది? సముద్రము గర్భములో మునిగిపోతుంది. వందలాది వేలాది ప్రాణాలు అక్కడే జల సమాధిగా మారిపోయే అవకాశం ఉంది. పాపము చిన్నగానే కనపడవచ్చు, చిన్న అబద్ధమే కదా, చిన్న చెడు చూపే కదా, అది చిన్నదైనా సరే ప్రియులారా, మహాసముద్రాల మీద నడుస్తున్న ఈ మహా ఓడలు ఎలాగైతే తమలోకి నీళ్లు రాకుండా ఎలాగైతే ఉన్నాయో ప్రియులారా, మనం కూడా ఈ పాపపు లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనలోనికి కూడా ఏ అపవిత్రత రానియకుండా మనం బ్రతకాలి. భక్తికి డెఫినేషన్ మీ అందరికీ తెలుసు కదా, ఇహలోక మాలిన్యమును అంటుకొనకుండా, తనకు అంటుకొనకుండా బ్రతుకుటయే భక్తి. మంచి మాటలు వింటున్నారు ఈరోజు, మీకు అర్థం కాదు ఈ మాటలు. నేను వెళ్ళిపోయిన తర్వాత మరొక సేవకుడు వచ్చినప్పుడు, మీరు వాక్యాలు వింటున్నప్పుడు, నా ప్రసంగాలు, వాళ్ళు చెప్పిన ప్రసంగాలు మీరు పక్కన పెట్టుకొని ట్రాలీ చేసుకుంటున్నప్పుడు మీకు అర్థమైపోద్ది ఎంత లోతైన విషయాలు చెప్పాడు, ఎంత ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పాడు అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీకేం అర్థం కాదు, నవ్వులాట్లా ఉంటుంది, నేను మిమ్మల్ని విమర్శించినట్టుగా ఉంటుంది, మీ తప్పులు ఎత్తి చూపినట్టుగా ఉంటుంది. కానీ వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నాను కదా, దేవుని వాక్యపు లోతులు వెరిగిన వారు చాలా బాధపడతారు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాల్లో మొదటిది ప్రేమ, రెండవది పరిశుద్ధత, మూడవది ఐక్యత. ఏంటి ఉండాలి మన కుటుంబంలో? ఐక్యత.
యూనిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నారు. ఐక్యమత్యమే మహాబలం. నీ కుటుంబంలో నీ పట్ల, నీ భార్య, నీ పిల్లల పట్ల ఏముండాలి? యూనిటీ, ఐక్యత. సంఘములో కూడా ఐక్యత ఉండాలి ప్రియులారా, కదా? సంఘములో కూడా ఐక్యత ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత యందు శ్రద్ధ కలిగి ఉండమన్నాడు దేవుడు. ఐక్యతను మనం కాపాడుకోవాలంట. మన ఐక్యతను, మన కుటుంబాల్లో మన ఐక్యతను చెడగొట్టే వాళ్ళు ఉంటారు. మన కుటుంబం, సంఘం అనే కుటుంబంలో ఐక్యతను చెడగొట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఐక్యతను కోల్పోకుండా మనం ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యత గురించి ఎన్నో విషయాలు మీరు విన్నారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఐక్యంగా జీవించడం వల్ల శాశ్వత జీవము, ఆశీర్వాదం దాగి ఉందంట ఐక్యతలో. అమ్మా, శాశ్వత జీవము, ఆశీర్వాదం దేనిలో ఉన్నాయి? ఐక్యతలో. 133 కీర్తనలో ఉంటుంది కదా, శాశ్వత జీవము, ఆశీర్వాదం ఐక్యతలోనే ఉంది. మరి మన కుటుంబంలో ఐక్యత ఉందా? భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట, భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట, భార్యాభర్తలు ఇద్దరిది ఒక మాట అయితే పిల్లలది ఒక మాట. ఇలా ఉందా? ఇలా ఉంటే మన కుటుంబంలో ఐక్యత లేనట్టే. ఒకటే మాట మనందరిలో ఉండాలి కుటుంబంలో. అప్పుడు మనం ఏదైనా సాధించుకోగలం. కాబట్టి మనం అందరం క్రైస్తవ కుటుంబాలుగా ఐక్యత కలిగి జీవిద్దాం. ఐక్యత ముందు మన కుటుంబాల్లో మనం ఐక్యత, ఆ తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన సంఘం అనే కుటుంబంలో కూడా ఐక్యత. చూడండి, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉందా ఈరోజు? తల్లి బిడ్డల మధ్య ఐక్యత ఉందా ఈరోజు? ఏమండి, ఒకే సంఘంలో ఉన్న విశ్వాది మధ్యలో ఐక్యత ఉందా ఈరోజు? ఒకే సంఘానికి పెద్దలుగా, అధ్యక్షులుగా, నాయకులుగా ఉండి నడిపిస్తున్న పెద్దల మధ్యలో ఐక్యత ఉందా? దేవుని సేవకులను చెప్తున్న వారి మధ్యలో ఈరోజు ఐక్యత కనబడుతుందా? నేను చెప్పే వాక్యాలన్నిటికీ విరుద్ధమే ఈరోజు. వాస్తవాలు మాట్లాడతాం, లేదు. ఐక్యత లోపించింది. ఐక్యత లోపించినప్పుడు సాతానుడు మన కుటుంబాల్లో చొరబడతాడు. మనలో ఐక్యత ఉంటే ఏ సాతానుడు కూడా మనల్ని ముట్టలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన కుటుంబంలో ప్రియులరా ఐక్యత అనేది ఉండాలి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి దాని గురించి చెప్పడానికి, ఇంక నేను చెప్పట్లేదు దాని గురించి, ఐక్యత గురించి. కాబట్టి మన కుటుంబంలో ఏముండాలి? ఐక్యత. ఇక 4వది యథార్థత ఉండాలి కుటుంబంలో. అమ్మా వినండి, మంచి మాట. మన క్రైస్తవ కుటుంబంలో 4వది ఏముండాలంటే యథార్థత. యథార్థత అంటే ఇంగ్లీష్లో దాన్ని ఇంటిగ్రిటీ అంటారు కదా. యథార్థత. యథార్థత అంటే మనం ఎలా ఉన్నామో అలానే ఉండాలి. కనిపించిన మరో రూపం మనకు ఉందనుకోకూడదు. చాలామంది అంటారు, రే నా సంగతి నీకు తెలీదు, రూపాయికి నాణ్యానికి ఒక పక్కనే చూసావు, మరో పక్క కూడా ఉంటుందిరా. ఏమంటారు? మరో పక్క ఏముందంట? రూపాయికి బొమ్మ, బొరుసు. నువ్వు బొమ్మనే చూస్తున్నావు, వెనకాల బొరుసు ఉందని అంటారు కొంతమంది. కనిపించిన మరో రూపం ఉంది నాకు. ఉండకూడదు. క్రైస్తవ జీవితానికి రహస్య జీవితం ఉండకూడదు. మన జీవితాలన్నీ ప్రియులారా ఒక నడిచే గ్రంథంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నడిచే పత్రికలా ఉండాలి సమాజంలో. మనల్ని చూస్తే అనేకులు, అబ్బా క్రైస్తవ కుటుంబాలంటే ఇలా ఉండయా అనుకోవాలి. యథార్థత. యథార్థత అంటే ప్రియులారా మనం ఎలా ఉన్నామో అలా ఉండాలి, అంతే. లోపల ఒకలాగా బయటకు ఒకలాగా మనం ఉండకూడదు. అది క్రైస్తవుడికి అది తగదు. ఏమండి? యథార్థత. దేవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు యథార్థవంతుడని బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కూడా చూసినప్పుడు ఆయన యథార్థవంతుడని ఉంది. పరిశుద్ధాత్మను గురించి చూసినప్పుడు ఆయన యథార్థవంతుడిగా ఉంది. మనుషులను కలుగు చేసినప్పుడు కూడా దేవుడు ఎలా కలుగు చేశారని సామెతల గ్రంథాలు మనం చూస్తే దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడని ఉంది. దేవుని ధర్మశాస్త్రం కూడా అది యథార్థవంతమైనదని బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమండి? బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు ఉన్నారు కదా. ఒక మోషే దేవుడు యథార్థవంతుడు చెప్పాడు ఆయన గురించి. ఒక దావీదు యథార్థవంతుడని దేవుడు చెప్పాడు. ఒక హిజ్కియా యథార్థవంతుడని దేవుడు చెప్పాడు. ఇంకా మనం చూసినప్పుడు ప్రియులారా ఒక పౌలు గారు యథార్థవంతుడని దేవుడు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళ కోసం. వీళ్ళు యథార్థ పరులు అని. యథార్థత. యథార్థత. ఏమండి? బైబిల్లో రాయబడినటువంటి ఈ భక్తులు యథార్థంగా నడిచినటువంటి వారు. ఏమండి? ఇంకా మనం చూస్తే మన క్రైస్తవ కుటుంబంలో కూడా ప్రియులారా మనం చూసుకుంటే మరి మనలో ఈ యథార్థత ఉన్నదా అనేది, లేదా ఈ యథార్థత లోపించిందా అనేది ఎవరికి వారం పరిశీలన చేసుకోవాలి. మన కుటుంబంలో భార్య యథార్థంగా ఉండాలి, కుటుంబంలో భర్త యథార్థంగా ఉండాలి, కుటుంబంలో రహస్య జీవితాలు ఉండకూడదు, పిల్లలు యథార్థంగా ఉండాలి. ఒరే ఎక్కడ పోయేవరా అంటే ఎక్కడికి వెళ్ళన్నానా, ఇక్కడే ఉన్నానుగా అంటాడు వాడు. ఊరంతా తిరిగి వస్తాడు. బిజీ అనమాట. ఏ బిజీ అది? కుక్క బిజీ. కుక్క కూడా బిజీగా తిరుగుతూ ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ వీధికి ఈ వీధికి తిరిగిద్ది.
అలాగ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ పోయావు అన్నావు అనుకోండి, ఎక్కడ పోయాను నాన్న, కళ్ళు పోయినది నీకు, నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. యథార్థత ఏది? మన క్రైస్తవ కుటుంబంలో యథార్థంగా ఉండాలి ప్రియులరా. యథార్థంగా ఉంటే ఎన్ని మేలులు చెప్తా, చాలా జాగ్రత్తగా ఉండండి. సామెతలు 14:11 యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. ఏ కుటుంబంలోనైతే, గుడారం అనగా అంటే కుటుంబం, గుడారం అనగా ఇల్లు, ఏ కుటుంబంలో ఉన్నవారు యథార్థవంతులుగా బ్రతుకుతారో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఆమెను చెప్పండి ఒకసారి. అన్ని కుటుంబాలు వర్ధిల్లుతాయా? దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడమ్మా, కొన్ని కండిషన్స్ అప్లై చేశాడు దేవుడు బైబిల్లో. ఆ కండిషన్స్ లేకుండా ఈరోజు బోధ చేస్తున్నారు చాలామంది. ఎలా పడితే అలా బ్రతికితే దేవుడు ఆశీర్వదించేస్తాడా? దానికి ఒక కండిషన్ ఉంది. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అన్నాడు. సామెతల 15:8 కూడా యథార్థవంతుల ప్రార్థన చేస్తే ఆయనకు అది ఆనందకరం అంట. మరి అందరు ప్రార్థనలు అంటాడా దేవుడు? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. తర్వాత కీర్తన 11:7 కూడా యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు అని ఉంది బైబిల్ గ్రంథంలో. యథార్థవంతులు ఏం చేస్తారంట? దేవుని ముఖదర్శనము చేసేదరు. యోహాను సువార్త 4:23 చూస్తే ఆయన ఆరాధించువారు కూడా ఎలాంటి వారు కావాలనుకున్నాడు ఆయన? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలండి. యథార్థతతో అంటాడు అక్కడ. యోహాను సువార్త 4:23 చదవండి ఒకసారి. యోహాను సువార్త 4:23 ఆయనను ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారు కావాలనుకున్నాడు దేవుడు? త్వరగా. అయితే చూడండి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపు కాలము వచ్చి అన్నది. అమ్మ వినండి జాగ్రత్త. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే యథార్థముతో ఆరాధించాలంటే, అంటే యథార్థతతో ఆరాధించిన వాళ్ళు కూడా ఉంటారని అర్థం. దేవుణ్ణి ఆరాధించేవాడు యథార్థతతో ఆరాధించాలంట. యథార్థత ఆమోసు గ్రంథం 5:10 ప్రియులారా, జనులు యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుంటారని ఉంది అక్కడ. అమ్మ వినండి జాగ్రత్తగా. నీ కుటుంబంలో భర్తగా నువ్వు యథార్థంగా మాట్లాడితే నిన్ను అసహించుకుంటారు. భార్యగా నువ్వు యథార్థంగా మాట్లాడితే నిన్ను అసహించుకుంటారు. పిల్లలు ఒక్కొక్కసారి యథార్థంగా మాట్లాడితే అసహించుకుంటారు. ఒక సంఘాన్ని నడుపుతున్న సేవకుడు ఉన్నట్లుగా యథార్థంగా మాట్లాడితే సంఘం అసహించుకుంటుంది. చూస్తారా మాట? బైబిల్లో ఉన్న మాట. ముగించుకుందాం ఇంకా. ఆమోసు గ్రంథం 5:10 ఎక్కడుంది పుస్తకం అది? త్వరగా తీసి చదవండి. ఇండెక్స్లోనే తీసి చదవండి త్వరగా. ఆమోసు గ్రంథము 5:10 అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపడుదురు. యథార్థముగా ఉన్నది ఉన్నట్లుగా, కొండ బద్దలు కొట్టినట్లుగా యథార్థముగా మాట్లాడు వారిని జనులు అసహించుకుంటారు. కానీ మాయ మాటలు చెప్పి, మసిపూసి మారేడుకాయ చేసి, తీయటి మాటలు చెప్పి నరకానికి ఈడ్చుకెళ్ళే వాళ్ళు అనుకోండి, ఆహా ఓహో ఏం చెప్పాడు వీళ్ళ పాస్టర్ గారు. అది యథార్థంగా మాట్లాడారు అనుకోండి, యథార్థవాది అంట. మీ అందరికి తెలుసు కదా, యథార్థవాది లోకానికే విరోధి. యథార్థంగా బ్రతికేవాళ్ళు ఈ లోకానికి నచ్చదు. యథార్థంగా మాట్లాడినా నచ్చదు, యథార్థంగా బ్రతికినా నచ్చదు. ఆలోచించుకోండి. నువ్వు ఎప్పుడైనా యథార్థంగా బ్రతికావా? నీకు వస్తుంది శ్రమ. అప్పుడు నువ్వేం చేయాలి? శ్రమ వచ్చినా కూడా నీ యథార్థతను నీవు విడవకుందువుగాక చెప్పాలి. యోబు గారిని వచ్చింది, భార్య అడిగింది, ఏమయ్యా అంతా పోయింది, ఇంకా నీ యథార్థత? వాళ్ళంతా కురుపులు వచ్చేసి నీ అస్థి పంజరాలను మునిగిపోయావు. చీమునెత్తురు కారుతుంది, గోళ్ళు లేక చిలపెంకులతో గిక్కుంటానే ఉన్నావు, ఇంకా చచ్చే స్థితిలోకి వచ్చావు, ఇంకా నీ యథార్థత వదలకుందావా? నేను చావనైనా చచ్చిపోతా కానీ నా యథార్థత మాత్రం విడవను అన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి యథార్థత ఉండాలమ్మా మన క్రైస్తవ కుటుంబంలో. చావనైనా చచ్చిపోతాను కానీ నా యథార్థత మాత్రం విడిచిపెట్టను. నేను యథార్థంగానే ఉంటా, యథార్థంగానే బ్రతుకుతా, యథార్థంగానే మాట్లాడతా. ఆ తర్వాత ఎంతమంది నన్ను అసహించుకున్నా, నన్ను దేవుడు అసహించుకుంటే కదా నాకు బాధ. దేవుడు నన్ను కాదనుకోను అనుకుంటే కదా నాకు బాధ. దేవుడు నన్ను వద్దనుకుంటేనే కదా నాకు బాధ.
అవునా కదమ్మా? దేవుడు విడిచిపెడితే మనం బాధపడాలి, మనుషులు విడిచిపెడితే కాదు. కాబట్టి మనం యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా మాట్లాడుతున్నప్పుడు మనం అంటే పడదు, మనల్ని అసహించుకుంటారు, మనకు దూరంగా కూడా పోతారు. అయినా పర్లేదు, దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంతో మనం బ్రతకాలి. యథార్థవంతుల యథార్థత వారిని ఏం చేస్తుందంట? ఆశీర్వదిస్తుంది, వారిని ఇంకా గొప్ప చేస్తుంది. చివరి మాట, నిన్ను గూర్చిన సాక్ష్యం ఉండాలి నీ కుటుంబంలో. నీ గురించి నీ భర్తకి తెలుసు, భార్యకి తెలుసు, నీ భార్య గురించి నీకు తెలుసు, మీ ఇద్దరి గురించి నీ పిల్లలకు తెలుసు. మరి పిల్లలు నా గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు ఇంట్లో? భర్త భార్యగా నీ గురించి ఏమి ఇస్తున్నాడు సాక్ష్యం? నీ భర్త భార్యగా భర్త గురించి నీవేమిస్తున్నావు సాక్ష్యం? నా భర్త ఏమనాలి? నెంబర్ 1. నా భార్య ఏమనాలి? భర్త నెంబర్ 1. నా పిల్లలు ఏమనాలి? నెంబర్ 1 అనేంతగా మన కుటుంబాలు ఎదగాలి. సాక్ష్యం మన క్రైస్తవుల కుటుంబంలో ప్రియులారా, మనల్ని గూర్చిన మన సాక్ష్యం ఉండాలి. ఇక్కడేమో బూతులు మాట్లాడతాడు, ఇక్కడేమో తిడతాడు, ఇక్కడేమో గందరగోళం చేస్తాడు. అక్కడికి వెళ్ళి మైక్ పట్టుకొని అద్దరిపోద్ది ప్రార్థన, అక్కడికి వెళ్ళిపోతే అద్దరిపోతాయి పాటలు. అక్కడికి వెళ్తే ఇక అనేటట్టుగా అనుకోకూడదు భార్య మనసులో, అనేటట్టు అనుకోకూడదు భర్త మనసులో. ఇక్కడేమో ఇంట్లో ఇలాగ మాట్లాడుతూ ఉంటుంది, అక్కడ పోయి పాటలు పాడుతూ ఉంటుంది అని అనుకున్నాడు అనుకోండి, ఇక ప్రార్థనకు రాడు భర్త. నీ పవిత్రమైన ప్రవర్తన వలన భర్త అవిశ్వాసి అయినా దేవునిలోనికి రాబట్టుకోవచ్చు, భర్త అయినా భార్య అయిన ఎవరైనా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుటుంబమా, విశ్వాస గృహానికి చేరిన వారులారా, ఈ దేవుని కుటుంబం అనే సంఘానికి ఒక పెద్దగా దేవుడు నన్ను నియమించాడు కనుక నేను చెప్పాల్సినటువంటి మంచి చెప్తున్నాను, చెడు చెప్తున్నాను. అది మీరు ఏది తీసుకుంటారో అది మీ ఇష్టం. ఓకేనా? దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవ కుటుంబంలో మేము ఒక సభ్యులుగా చేయబడినటువంటి మేమందరం కూడా ఏ లక్షణాలు కలిగి ఉండాలనేది మీరు గ్రంథస్థం చేసి మాకు ఇచ్చారు తండ్రి. క్రైస్తవ కుటుంబాలలో ఉండవలసిన లక్షణాల్లో మొదటిగా ప్రేమ అనే లక్షణం ఉండాలని, పరిశుద్ధత అనే లక్షణం ఉండాలని, ఐక్యత అనే లక్షణం ఉండాలని, యథార్థత అనే లక్షణం ఉండాలని, మమ్మను గూర్చినటువంటి సాక్ష్యం ఉండాలని, ఇంకా ఎన్నో విషయాలు ప్రభా మీరు మాకు తెలియజేశారు తండ్రి. నీ బిడ్డలను ప్రేమించి, నీ బిడ్డల మేలు కోరి, ఉన్న వాస్తవాలను ఉన్నట్లుగానే మీ బిడ్డలకు తెలియజేశాను తండ్రి. ఎవరు అపార్థం చేసుకోకుండా, పదార్థాలకు దారి తీసుకోకుండా, సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలను స్వీకరించి, ఈ మాటల ప్రకారంగా జీవించే కృపా ధన్యత బోధించిన నాకు, వింటున్న మీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని. మా కుటుంబాలన్నీ కూడా ప్రభువా నీవు కోరుకున్న కుటుంబాలుగా, నిన్ను చేర్చుకున్నటువంటి కుటుంబాలుగా, నీవు నివసించేటటువంటి కుటుంబాలుగా, నా తండ్రి నీవు మెచ్చుకున్నటువంటి కుటుంబాలుగా, నీ కుటుంబంలోనికి చేరినటువంటి కుటుంబాలుగా, మా క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసినటువంటి ఈ శ్రేష్టమైన గొప్పవైన ఈ లక్షణాలన్నీ కూడా ఉండే కృప దయచే తండ్రి. నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని నుంచి మేము విడుదల పొంది నిజమైన క్రైస్తవ జీవితంలోనికి మేము రావడానికి ఎన్నో విలువైన వాస్తవాలతో కూడిన సంగతులు ఈరోజు మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. కానుకలు పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. నీ ధనము నీ ఘనము ప్రభువే, నీ దశమా